అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వావిలాల. మన జర్నీలో మనం సైకాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ భాగంలో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మోటివేషన్. మోటివేషన్ అనే దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే ప్రేరణ అని అంటాము. మనకి మోటివేషన్ అనేది మోటివస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తారంటే మనలో ఉన్న ఏవైతే శక్తులు, మానసిక శక్తులు అనేవి ఉన్నాయో వాటన్నిటిని కనుక ఒకే పదంలో నడిపిస్తే ఆ నడిచే ప్రక్రియను ఏమంటామంటే మోటివేషన్ అని అంటాం. జనరల్ గా మనలో ఉండే శక్తులు చాలా వరకు తెలియవు. ఒక్కొక్కసారి మనిషి లైఫ్ లో ఏమవుతుందంటే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాం. మనకు సంబంధించిన అంటే మనకి ఎదురయ్యే సందర్భాలను బట్టి కానీ మనకి లైఫ్ లో ఎదురు దెబ్బలను తగులుతూ ఉంటాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జీరో లెవెల్లోకి వెళ్ళిపోయి ఆగిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఈ మోటివేషన్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనలో ఉన్న శక్తుల్ని కొంతమంది ఏంటంటే వాళ్ళు పిన్ పాయింట్ చేసి మళ్ళీ తట్టి లేపుతూ ఉంటారు. లేదు, నీ పవర్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చేయగలవు అని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మోటివేషన్ బై సెల్ఫ్. మనం కూడా ఒకసారి సెల్ఫ్ మోటివేషన్ అంటాం. జనరల్ గా మానసిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ప్రతి మనిషికి కూడా 80 రకాల మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. రోజుకి 80,000 రకాల ఆలోచనలు. అంటే వాటన్నిటినీ కనుక మన మంచి మోటివేషన్ లో కనుక పెట్టినట్టయితే మనకి తెలియకుండానే చాలా మిరాకిల్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. ఐన్స్టీన్ ఆయన కనుక ఐక్యూ కనుక మనం చూస్తే నాట్ 0.1% మాత్రమే ఆయన ఉపయోగించుకున్నారు. అందుకని ఐన్స్టీన్ బ్రెయిన్ చూడండి ఇప్పటికీ కూడా దాని పదులుగా భద్రపరిచారు. అంటే మనకి మైండ్ అనేది ఎవరైతే మంచిగా ఉపయోగించుకుని ఆ థాట్స్ ని పాజిటివ్ వేలోకి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి ఎవరి సహకారం ఉండదు. వాళ్ళతో వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మోటివేషన్ అనేది 2-3 రకాలుగా ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్, ఒక్కొక్కసారి మోటివేషన్ బై అదర్స్. పక్క వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న శక్తులన్నింటినీ గమనించి చెప్పటం. థర్డ్ వన్ ఏంటంటే మనం మామూలుగా మనకి ఎదురయ్యే సందర్భాన్ని బట్టి మనకి అవైలబుల్ లో ఉన్న అంటే బుక్స్ చదవటం కానీ, ఎవరి ద్వారా అయినా ప్రేరణ సూక్తులు అవి చదవటం కానీ, మంచి మోటివేటర్స్ స్పీచెస్ అవి వినటం కానీ, వాటి ద్వారా ఏంటంటే మనం ప్రేరణ అనేది పొందుతూ ఉంటాం. జనరల్ గా చూడండి, మనకి భారతీయ సనాతన ధర్మంలో తీసుకుంటే మోటివేషన్ కి మనకి ఫస్ట్ కింద ఎవరు చెప్తారంటే చాణక్య థియరీ అనేది చెప్తారు. మనకి చాణక్యుడు మనకి అంటే కొన్ని వేల సంవత్సరాలకి కావాల్సిన మోటివేషన్ లెసన్స్ అన్ని రాస్తారు. ఎలా అయితే స్వామి వివేకానంద కొన్ని వేల థీసెస్ ని ఆయన మోటివేట్ చేయగలిగారో వాటన్నిటి నుంచి కూడా మనకి చాణక్య థియరీ అని చెప్తూ ఉంటారు. అంటే చాణక్యుడు ఏంటంటే మనకు తెలుసు అర్థశాస్త్రానికి సంబంధించిన చాలా రకాల మోటివేషన్ ని ఆయన పొందుపరిచారు. అంటే చాలా రకాల మానసిక శక్తులన్నింటినీ కూడపరిచే లెసన్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా ఆయన క్రోడీకరించారు. అయితే చాణక్యుడి కింద మనం తీసుకుంటే ఆయన ఏం చెప్తారంటే నందుల వంశస్థాన్ని ఆయన నిర్మూలన చేయడానికి చంద్రగుప్త మౌర్యుని ఉపయోగించుకున్నప్పుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు రోజు యుద్ధం చేస్తూ ఉంటారు ఆ నందుల్ని ఓడించడానికి. అయితే యుద్ధం ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉంటుంది. చాణక్యుడు కూడా అర్థం కాదు. ఆయన ఒక మ్యాప్ ప్లాన్ చేస్తూ ఉంటారు, రోజు వెళ్ళి యుద్ధం చేయమంటూ ఉంటారు. కానీ ఎక్కడో అక్కడ లోపం అనేది అసలు అర్థం కాదు వీళ్ళకి. ఎలా అని చెప్పి రోజు ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. అయితే పూర్వం ఏంటంటే రాజులు కానీ మంత్రులు కానీ ప్రజలందరూ నిద్రపోయాక అంటే గూఢచారి కింద తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు రాజరికాల గురించి, అంటే వాటికి సంబంధించి ఏమనుకుంటున్నారని అలా గూఢచారి వ్యవస్థ కింద తిరిగి వాళ్ళు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు మొత్తానికి. అంటే ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయాలు కూడా వీళ్ళు అన్ని అర్థం చేసుకుని ఏమైనా ఉంటే తప్పులుగానే ఏమైనా ఉంటే అవన్నీ సరిదిద్దుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి చాణక్యుడును చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు మనకి యుద్ధం అనేది ఎక్కడ మనం తప్పు చేస్తున్నామని తెలియట్లా, ఒకసారి మనం మన రాజ్యంలోనే వెళ్దాం అని చెప్పి నైట్ అందరూ నిద్రపోయాక వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు వెళ్తే ఒక గుడిసె దగ్గర ఆగుతారు. ఒక తల్లి ఏంటంటే పిల్లవాడికి రొట్టి కాల్చి పెడుతూ ఉంటుంది ఆకలేస్తే. అయితే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే జనరల్ గా దిబ్బ రొట్టి కానీ మనం ఏదైనా రొట్టి వేస్తే చుట్టూరు అంచుల పక్కన ఎర్రగా కాలుతుంది, మధ్యలో కొంచెం మెత్తగా ఉంటుంది. అది తీసి పిల్లవాడికి పెడుతూ ఉంటుంది. పెడితే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే చుట్టూరు ఎర్రగా కాలినవన్నీ కూడా తినేసి మధ్యలో ఏదైతే అలా మెత్తగా సాఫ్ట్ గా ఉందో అది వదిలేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి మందలిస్తుంది, ఏంటి నీవు కూడా మన రాజు యుద్ధం చేసినట్టే అలా తింటున్నావు, చుట్టూరా తినేస్తున్నావు, మధ్యలో వదిలేస్తున్నావు, మన రాజు యుద్ధం చేసినట్టే చేస్తున్నావు అని అంటున్నాడు.
అప్పుడు వీళ్ళిద్దరు రాజ్యానికి వచ్చి ఆలోచించుకుంటారు. అంటే వాళ్ళ యుద్ధంలో ఏం పొరపాటు చేస్తారంటే చుట్టూరా ఏవైతే సైన్యాలు ఉన్నాయో వాటిని మాత్రమే పగలగొడుతూ ఉంటారు. మధ్యలో బలిష్టంగా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అసలు ముట్టుకోరనమాట. ఆ నెక్స్ట్ డే యుద్ధంలో ఏంటంటే ఫస్ట్ మధ్యలో ముట్టడి చేసి ఆ తర్వాత ఆఖరిగా ఉన్న వాటన్నిటిని రాజ్యాన్ని సమూలంగా నిర్మూలిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఈ ఉదాహరణలో మోటివేషన్ బై అదర్స్, ఎంత చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి ఎంత మోటివేషన్ చేసినా ఒక్కొక్కసారి మనకి ఏవైతే తప్పిదాలు అనేవి ఉంటాయో దాన్ని ఏంటంటే అవతల వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంటారు. అది మనం తెలుసుకోవాలి. జనరల్గా చెప్పిన మన ఇన్స్పిరేషన్ కింద తీసుకుని మోటివేట్ అయితే మనకి మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా తర్వాత మనకి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలుసు. ఆయన విద్యుత్ బల్బు కనిపెట్టడానికి 2000 సార్లు ఫెయిల్ అయ్యారు. 2000 సార్లు అయ్యాక తర్వాత 2001 వస్తుంది దాన్ని. అయితే ఒక విలేకరు అడుగుతారనమాట, మీరు 2000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి అని అడుగుతారు ఒక విలేకరి. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్తారంటే, నేను 2000 సార్లు ఫెయిల్ అవ్వలేదు, 2000 సార్లు స్టెప్ బై స్టెప్ ఎక్కి వచ్చాను. అంటే ఆ విద్యుత్ బల్బుని ఎలా కనిపెట్టాలి అనేది ఒక క్రమబద్ధీకరంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాను తప్పించి నేను ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మోటివేషన్లో కూడా ఎక్కడ మనం ఫ్రీజ్ అయిపోకూడదు. ఏదో దొరుకుతుంది ఎప్పుడప్పుడు సాధిస్తామని సెల్ఫ్ మోటివేట్ అవుతూ ముందుకెళ్ళారు. ఇంకా తర్వాత హెన్రీ ఫోర్డ్ చూడండి, మనకి హెన్రీ ఫోర్డ్ ఏంటంటే మోటార్ కార్ కనిపెట్టిన ఫస్ట్ పర్సన్. హెన్రీ ఫోర్డ్ ఫస్ట్ మోటార్ కార్ స్టార్ట్ చేసినప్పుడు రివర్స్ గేర్ అనేది లేదు దానికి. మామూలుగా అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఆయన్ని. అయితే ఆయనకి ఏదో ఒక లోపం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కారు ఎక్కినా సరే. అయితే ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ హెన్రీ ఫోర్డ్ ఒక చోట కలుస్తారనమాట. మామూలుగా సైన్స్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ కలిసినప్పుడు నేను కార్ని అయితే కనిపెట్టగలిగాను కానీ రివర్స్ గేర్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అది ఎలా అనేది నాకు ఇప్పటికీ స్మరణలోకి రావట్లేదని ఎడిసన్స్తో చెప్తారనమాట. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అంటారు, అసలంటే ఏదోటి కనిపెట్టావు కదా కార్ అనేది, ఏముందిలే అని చెప్పి నీ భుజం తట్టి నీ ప్రయోగాలు ఏవి నువ్వు ఆపద్దు, నువ్వు ముందుకెళ్ళు అని థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తారు. అప్పుడు హెన్రీ ఫోర్డ్ ఏంటంటే ఈ కారు కనిపెట్టిన 2 years తర్వాత మళ్ళీ నాకు ఎందుకు రాదని చెప్పి కూర్చుని గేర్ పద్ధతిలో అంటే రివర్స్ గేర్లో ఉన్న కార్ని మళ్ళీ ఆయనే కనిపెడతారు. అంటే ఇక్కడ చూడండి, మోటివేషన్లో మనకి కంప్లీట్నెస్ అనేది వచ్చే వరకు మన మైండ్ నిద్రపోదు. మన మైండ్ కానీ మన ఆలోచనలు కానీ కంప్లీట్ ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నామంటే దానికి ఆఖరి వరకు కూడా పట్టు వదలకుండా మనం పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆ కదలిక అనేది మనకి బాడీ అంటే మన ఆలోచన అంతా అలా ప్రేరణ అనేవి పొందుతాయి అనమాట. ఇప్పుడు 99 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ 100 వచ్చే వరకు ఎలా అయితే ఆ 1 మార్క్ కోసం పోరాడతామో అలా కంప్లీట్నెస్ అనేది అలా వస్తుంది మోటివేషన్ ద్వారా. అప్పుడు హెన్రీ ఫోర్డ్ కార్ని మంచిగా కనిపెడతారు. సో వీటి ద్వారా ఏంటంటే వీటన్నిటి ద్వారా మనం మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళ బుక్స్ కానీ మంచి మోటివేషన్ ఉన్న వాళ్ళ బుక్స్ కానీ చదివితే ఏంటంటే మనలో ఉన్న శక్తులు కూడా, మనకు తెలియని శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకే లెవెల్కి వచ్చి మనం ఏ విషయం అయితే అనుకుంటున్నామో దాన్ని ఒక మంచి పరిపక్వత కింద ఒక లిస్ట్ ఫేజ్లోకి మనం తీసుకెళ్ళచ్చు అనమాట. మోటివేషన్ అనేది మనకి అలా ఉపయోగపడుతుంది. ఇంకా ఆఖరిగా మనకి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యే వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ హాకింగ్స్. ఆయన చూడండి, న్యూరోపతిగా ఆయనకి పాపం ప్యారలైజ్ అయిపోయి బాడీ అంతా కుర్చీకే పరిమితం అయిపోయినా ఆయన పాలు ముంతల్ని కనుక్కున్నారు. మనకి గ్యాలక్సీ అనేది ఎలా ఉంటుంది, యూనివర్స్లో బ్లాక్ హోల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది స్టీఫెన్ హాకింగ్స్ ఆయన అప్పట్లోనే చాలా భౌతిక శాస్త్రంలో నిష్ణాతుల కింద మనం చెప్తాం అనమాట. అయితే వీళ్ళందరూ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్యారలైజ్ అయింది కేవలం ఆయన శరీరం మాత్రమే. మనసు కానీ మనకి మైండ్లో ఉండే ఆలోచనలు కానీ ఎప్పుడైతే ప్యారలైజ్ అవ్వవో అప్పుడు మాత్రమే మనం అద్భుతాలు అనేవి చేయగలుగుతాం. సో మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మనకి ఏవైతే మంచి బుక్స్ ఉన్నాయో, మంచి జీవిత చరిత్రలు, పెద్దవాళ్ళు అంటే ఏవైతే హిస్టరీలో ఉన్నాయో మంచి మహనీయుల చరిత్రలు చదువుతూ ఉంటే మనలో తెలియకుండానే ఒక ప్రేరణ కానీ స్ఫూర్తి కానీ అలాంటివన్నీ మనం పొందగలుగుతూ ఉంటాం. అందుకని మోటివేషన్ అనేది మనకి సైకాలజీలోనే కాదు, మనకి దైనందిన లైఫ్లో మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏంటంటే మన చుట్టూ ఉండే పరిసరాల్లో అంటే జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా మనం ప్రేరణ అవుతాం. జనరల్గా ఇప్పుడు అలెగ్జాండర్ చూడండి, ఆయన యుద్ధాలు అవి చేసినప్పుడు ఒకసారి ఏంటంటే ఆయన ఫెయిల్ అవుతారు, 2-3 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆఖరికి ఒక గుహలో రెస్ట్ తీసుకుంటారు అనమాట. వచ్చి ఎందుకు నేను ఇలా ఫెయిల్ అవుతున్నాను, ఇంకా అయిపోయింది, నా రాజ్యం మొత్తం అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఒక గుహలో రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే సాలీడ్ని చూస్తారు ఆయన. సాలీడ్ చూడండి, మనం కిందకి లాగేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి అది కట్టుకుంటూ వస్తుంది గూడు.
సాలిడ్ ద్వారా ఏంటంటే ఆయన ప్రేరణ అనేది పొందుతారు. ఒక చిన్న కీటకము దానికి కావలసిన సావరాన్ని అది అలా నిర్మించుకుంటే మానవుడిని నేను యుద్ధం చేయలేనని చెప్పి కేవలం సాలిడ్ ద్వారా ఆయన మోటివేట్ అయ్యి యుద్ధం అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకోవాలంటే మోటివేషన్ ద్వారా మనందరికీ కూడా శక్తులు అనేవి ఉంటాయి. ఎందుకంటే మైండ్ థాట్స్ అనేవి భగవంతుడు అందరికీ ఒకే రకంగా ఇచ్చారు. ఎక్కడ లోపం అంటే వాటిని మనం వినియోగించుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకుంటూ మధ్య మధ్యలో మంచి మోటివేటివ్ స్పీచెస్ కానీ మంచి బుక్స్ కానీ చదువుకుంటూ మనకి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటి ద్వారా మిరాకిల్స్ అనేవి చేయాలి. సో ఫ్రెండ్స్, మోటివేషన్ సంబంధించిన విషయాలు ఇందులో నేను చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో కూడా మోటివేషన్ సంబంధించి ఇంకా మంచి విషయాలు మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. నమస్తే.